హాయ్! హలో అందరికీ. ఇవాళ మేము చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్తున్నాం. ఇంకా మా పాప వాళ్ళందరూ ఆడుకుంటున్నారు పైన నిల్చొని. మా పాప తెస్తుంది. అయితే మా పాప దిగాక అలిగి కూర్చుంది. ఎందుకంటే ఏమన్నా కొనిపెట్టాలంట అప్పుడే. ఇంక సర్లే అని తనకేదో ఒకటి కొనిపించి మేము ఇంకా నడవటం స్టార్ట్ చేశాము. ఇది వెళ్ళే దారి. మేము వెళ్తూ ఉంటే కొబ్బరికాయ వాళ్ళు అందరూ పిలుస్తున్నారు. రండి తీసుకోండి మేడం తీసుకోండి తక్కువ, తక్కువ, తక్కువ అని. మేము స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాం. అక్కడ చెప్తున్నారు స్లిప్పర్స్ అక్కడే విడిచి కాళ్ళు కడుక్కొని వెళ్ళండి అని. ఇంకా అక్కడ కొబ్బరికాయలు గూడా వాళ్ళు అడుగుతున్నారు. సో, మేమింకా కాళ్ళు కడుక్కున్నాం. మేము అలా కాళ్ళు కడుక్కొని ఇంగా దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. అక్కడ పక్కన ఆంటీ వాళ్ళు పిలుస్తున్నారు. తీసుకోండి అమ్మ కొబ్బరికాయ తక్కువ అని. మేము ఒకటి తీసుకున్నాం. ఇంకా డైరెక్ట్‌గా ఇక దర్శనంకి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ చాలామంది అంటే ప్రదక్షిణలు చేస్తున్నారు. మేము లోపల చేద్దామని అనుకున్నాం. కానీ ఏం జరిగిందో లోపలికి వెళ్ళాక మీకే చెప్తాను వినండి. మా పిల్లలు లోపలికి రండంటే ఆడుకుంటూ ఉన్నారు. సో, ఇంక వాళ్ళందరిని తీసుకొని మేము లోపలికి మేము ఇలా లోపలికి వెళ్తున్నాం. ఇంకా అక్కడ పక్కన వాళ్ళు కొబ్బరికాయలు అవి కొడుతున్నారు. మేము ఫస్ట్ వెళ్ళి దేవుడిది బొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇంకా అలా వెళ్తూ ఉంటే అక్కడ కుంకుమ అవి పెట్టారు. మిర్రర్ కూడా పెట్టారు. ఇంక మనం చూసుకొని పెట్టుకోవచ్చు. సో, అది నేనే వీడియో తీస్తున్నా. సో, బొట్టు పెట్టుకున్నాం. బొట్టు పెట్టుకొని మేము ఇక అటు వెళ్ళి కొబ్బరికాయ ఒకటి కొడదామని అనుకుంటున్నాం. మా అక్క వాళ్ళు పట్టుకున్నారు కొబ్బరికాయ. ఇంకా వాళ్ళెళ్ళి కొబ్బరికాయ కొట్టేశారు. ఇంక సర్లే కొబ్బరికాయ అయిపోయింది గదా అని ఇంక మేము క్యూ లైన్‌లో స్టార్ట్ అవుదామని బయలుదేరాం. సో, మేమింకా కొబ్బరికాయ అవి కొట్టేసి ఇక క్యూ లైన్‌లోకి వెళ్ళిపోదామని ఇంక స్టార్ట్ అయ్యాం. సో, అక్కడ వాళ్ళు బొట్లు పెట్టుకుంటున్నారు. అండ్ ఆల్రెడీ మేము పెట్టేసుకున్నాం కదా అని ఇంకా మళ్ళీ పెట్టుకోలేదు. ఇంకా క్యూ లైన్‌లోకి స్టార్ట్ అయిపోయాం. ఆ క్యూ లైన్ చూసారా ఎలా ఉందో? అటు, 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 అటు రౌండ్‌లు తిరుక్కుంటూ వెళ్ళాం. సో, ఇవాళ సాటర్‌డే కాబట్టి ఫుల్ రష్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేసే వెళ్ళాం మేము. సో, చూడాలి లోపలికి వెళ్ళాక ఎలా ఉంది. ఇది ఎంట్రన్స్. ఇంకా మేబీ గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అది. సో, మా బాబుని మా హస్బెండ్ ఎత్తుకున్నారు. ఎందుకంటే బాయ్స్ లైన్ వేరు, గర్ల్స్ లైన్ వేరని. ఇంకా అక్క బాబుని ఇచ్చేసి మేమందరం కలిసి గర్ల్స్ లైన్‌లో చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. చాలా టైం పట్టేటట్టే ఉంది. ఇంకా ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట. మేమింకా క్యూ లైన్‌లో నిల్చున్నాం. చూడండి చాలా మంది ప్రేక్షకులు వచ్చారు. ఇక్కడ రాసింది చూసారా? సోమవారం నుంచి గురువారం దాకా లోపల కూడా ప్రదక్షిణలు చేయొచ్చంట. రిమైనింగ్ డేస్ ఫ్రైడే, సాటర్‌డే, సండే చేయకూడదంట. మాకు తెలీదు కదా! సో, మేము లోపల చేద్దాంలే అన్న ఉద్దేశంలో వెళ్ళాము బయట చేయకుండా. ఇంకా ప్రదక్షిణ చేయకుండానే మేము దర్శనానికి ఉంచోవాల్సొచ్చింది. సో, కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ ఓకే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. ఇంకా పక్కన శివాలయం కూడా ఉంటది. సో, అక్కడ దర్శనం చేసుకొని, శివుడిని కూడా దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. సో, మేము శివుడిని కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. ఇంకా దర్శనం అయిపోయాక కూర్చొని ఇంకా అలా ఫోటో ఒకటి దిగాం. బాగా జరిగింది. సో, అయిపోయాక మా పిల్లలు చూడండి బొమ్మలు కావాలంటే అక్కడ పెట్టారు గదా! ఇక కొనడానికి నాకిది కావాలి, నాదిది కావాలని ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇంకా మేము అవి తీసేసుకొని ఇంకా బయటికి బయలుదేరిపోయాం. ఇక్కడ పక్కన అవన్నీ ఉన్నాయి. ఇంక కొనుక్కునే వాళ్ళు చాలామంది కొనుక్కుంటున్నారు. ఇంక మేము బయటికి వెళ్ళాం. అవేమి చాలా కాస్ట్ ఉన్నాయి. సో, టెంపుల్‌లో మాక్సిమం కాస్టే ఉంటాయి కదా! ఇంక మేము కొన్ని తీసుకున్నాం. దారాలు లైక్ అలాంటివి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా షైనింగ్‌గా మెరుస్తున్నాయి. సో, ఇంక గాజులు అవన్నీ చూసుకుంటా వెళ్తున్నాం. అవును టెంపుల్‌కెళ్ళాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్‌గా గాజులు తీసుకుందాం అనుకున్నాం. కానీ అవేమీ నాకంత నచ్చలేదు. ఇక్కడ కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. అడగలేదు మరి ప్రైస్ ఎంతో అని. ఇంకా అవి తీసేసుకొని బయలుదేరిపోయాం. బాయ్.